గురుగారు, దైవానుగ్రహం లేనిదే దివ్యక్షేత్రాలలోకి అడుగు పెట్టలేమని అంటారు. మరి అటువంటి దివ్యక్షేత్రాల్లోకి ముష్కరులు చొరబడి విగ్రహాలను ధ్వంసం చేస్తునేటప్పుడు భగవంతుడు ఎందుకు రాలేదు, వాటిని ఎందుకు ఆపలేదు? భారతదేశంలో ఒక పుణ్యక్షేత్రంలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని ముష్కరులు ధ్వంసం చేశారు. స్వామి వివేకానంద ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు బాధతో కుమిలిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది? భగవంతుని యొక్క ఆజ్ఞ లేనిదే సామాన్యుడు ఈ ప్రదేశానికి రాలేడే. అలాంటిది ఇలాంటి ఆలయం ధ్వంసం అవుతూ ఉంటే అమ్మవారు ఎందుకు ప్రతిస్పందించలేదు అని బాధపడి ధ్యానంలో ఆ తల్లిని ప్రార్థించాడు. ప్రత్యక్షమైన తల్లి, వివేకానంద, ఈ ఆలయాన్ని కట్టమని నేను అడిగాను, మీకోసం కట్టుకున్నారు. మీకోసం కట్టుకున్నప్పుడు దీన్ని సంరక్షించిన బాధ్యత కూడా మీదేకా, నా మీద ఎందుకు ఇస్తున్నారు ఆ బాధ్యతను అని వివేకానందుడికి సమాధానం చెప్పింది. అప్పుడు అర్థమైంది, భారతదేశంలో భగవద్భక్తితో ఆయనను కీర్తిస్తూ నీ ధర్మాన్ని నువ్వు ఆచరించినప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది. భగవంతుడు నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మ ఫలసో సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నేను కర్తను కాదు, కర్మను కాదు. నీ ప్రకృతికి ఏది తోస్తుందో అదే నువ్వు ఆచరిస్తావు. ఆ ప్రకృతిని మార్చుకునే ప్రయత్నించి అంటూ అద్భుతమైనటువంటి కర్తవ్యాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహామహిమాన్విత మూర్తి స్వామి వివేకానంద. కనుక ఆలయాలను ధ్వంసం చేసేటప్పుడు భగవంతుడు వచ్చి ఎందుకు రక్షించడు అంటే, భక్తులంతా కలిసి ప్రార్థిస్తే నీవే తప్ప ఇతపరం బెరుగా అంటూ చిత్తశుద్ధితో రమ్మని అడిగితే తుకారాం ఏ విధంగానైతే ముష్కర సైన్యాల నుంచి ఛత్రపతి శివాజీని కాపాడి ఆలయాన్ని సంరక్షించాడో, త్యాగరాజస్వామి అభ్యర్థన మేరకు రామచంద్రుని విగ్రహం ఏ విధంగానైతే నది నుంచి తిరిగి వచ్చిందో, అలా తుకారాం కోసం వచ్చిన పుష్పక విమానము ఆయనను వైకుంఠానికి తీసుకువెళుతున్న సమయంలో ఏ చెట్టయితే కంపించిందో అది ఈనాటికి అదే ముహూర్తాన కంపించే దృశ్యము కూడా భగవత్ సాక్షాత్కారాన్ని, భగవన్ మాహత్యాన్ని తెలియజేస్తోంది. కానీ ఆ భగవంతుని పట్ల అలాంటి శ్రద్ధతో, ఆసక్తితో, అంకిత భాగవంతో నువ్వు ఆయనను ఆరాధించే ప్రయత్నం చేస్తున్నావా? లేకుంటే భగవంతుడు ఎందుకు నిన్ను కటాక్షిస్తాడు? ద్రౌపది కూడా కృష్ణ కాపాడవయ్యా అంటూ ఒక చేత్తో తన కొంగును పట్టుకొని ఇంకొక చేత్తో ఆయనను ప్రార్థిస్తే కృష్ణుడు రాలేదు. రెండు చేతులు వదిలి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ ఆయనను ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆ స్వామి కరుణించాడు. కనుక నీదంటూ ఏదీ లేదు, అంతా ఆ స్వామి కృపే అన్న భావనతో ఆ స్వామిని చేరుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు తప్పకుండా యోగక్షేమం వహామ్యహం, మన యోగము క్షేమము ఆ స్వామియే చూస్తాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని జీవితాన్ని ఆ భక్తి పథంలో ముందుకు నడిపించే ప్రయత్నం చేద్దాం.